హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిశ్రీ అమ్మ చేతి వంట. ఈరోజు వచ్చేసి మనం చేయబోతుంది మిల్ మేకర్ ఫ్రై చేసి వేయడం చూసేసేయండి. ఓ 2 ఉల్లిగడ్డలు 5 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకొని పెట్టుకోండి. మిల్ మేకర్ ఉడకబెట్టేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిల్ మేకర్ ఉడకబెట్టేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిల్ మేకర్ అనేది బాయిల్ చేసేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, మరీ గట్టి కాకుండా మీడియం సైజులో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకోండి. ప్యాన్లోకి 2 పావులు ఆయిల్ వేసేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు లైట్గా వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జీలకర్ర ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసుకోండి. అంతా కలిసిలా మిక్స్ చేసేసుకోండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసిలాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి లైట్గా పసుపు వేసేసుకోండి. సగం స్పూన్, చిన్న స్పూన్ సగం స్పూన్ పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక సగం స్పూన్ వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేసేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మిల్ మేకర్స్ వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు బాయిల్ చేసుకున్న మిల్ మేకర్స్ వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే ఎంత గోలితే అంత టేస్టీగా ఉంటుంది ఇది మిల్ మేకర్ అనేది. మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఫ్రై కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారపొడి వేసేసుకోండి. సగం స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సాల్ట్ కారం వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, అండ్ మీకు కొత్త కొత్త రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. మేము అవి చేసి చూపిస్తాం. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. డీప్ ఫ్రై ఎంత మిక్స్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి ఒక సగం స్పూన్ వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి మిక్స్ చేస్తూనే ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. అండ్ అంటే చాలామంది మిల్ మేకర్ కర్రీ కొందరు ఇష్టపడరు, వాళ్ళ కోసం నేను చెప్పేది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. బాగుంటే కామెంట్ సెక్షన్లో బాగుంది అని మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో బాగుంది అని కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే గోలాలి కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై కాబట్టి స్లిమ్లో పెట్టుకొని మిక్స్ చేయాలి, అప్పుడప్పుడేమో హై ఫ్లేమ్లో మిక్స్ చేయాలి. ఫ్రైస్ ఎంత డీప్ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, అండ్ ఇంతే ఫ్రెండ్స్, రెడీ. వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి.